అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బెమ్మిడి కలెక్షన్స్. ఈరోజు వీడియో వచ్చి పైపింగ్ క్లాత్ని ముందు వీడియోలో రెడీ చేసుకున్నాం కదా, ఎలా రెడీ చేయాలో చెప్పాను కదా. ఈరోజు వచ్చి పైపింగ్ క్లాత్ని బ్లౌజ్ మీద ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఎవరైనా ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తున్నాను చూడండి. నేను పైపింగ్ క్లాత్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పాదం ఖర్చు ఉండేటట్టు చూసుకోండి. ఇన్విజిబుల్ పైపింగ్కి అయితే పాదం ఖర్చు సరిపోతుంది. పాదం ఖర్చు ఉండేటట్టు మొత్తం కట్ చేస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం కట్ చేసేసేయండి. కట్ చేసేసాక ఇప్పుడు మెయిన్ మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకుంటాం కదా, బ్లౌజ్ పీస్ కట్ చేసిన దాని మీద వేసి కుట్టాలి. ఇప్పుడు చూడండి, మీది నార్మల్ మిషన్ అయితే సింగిల్ పుట్ పెట్టుకోండి. సింగిల్ పుట్ చూడండి, నేను మార్కింగ్ వేసాను కదా, మార్కింగ్ వేసిన సైడే కుట్టాలి. ఖర్చులు వైపు ఉండేటట్టు పెట్టుకోండి. ఖర్చులు అంటే మీది ఫుట్ ఎటు మీకు ఇది ఉంటుందో ఆ టైప్ పైపింగ్ పడేటట్టు చూసుకొని పెట్టుకోండి. ఖర్చుల వైపు ఉండాలి. నేను చూడండి బోట్ నెక్ వేస్తున్నాను. బ్యాక్ వచ్చి డైమండ్ షేపు చూడండి. దాని పక్కన పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు కుట్టేసుకోండి. పైపింగ్ పక్కనే స్టిచ్ పడాలి. పైపింగ్ పక్కన పడినట్టు పావించు ఖర్చు అది ఖర్చు నెక్ దగ్గర ఉండే ఖర్చు మ్యాచ్ చేసుకోండి. నేను డాట్స్ పెడుతున్నాను చూడండి, నాకు ఎక్కడ స్టిచ్ వేస్తాను మీకు ఐడియా కోసం. ఇంకోండి, దానిపైన అలా కుట్టేసుకోండి. పైపింగ్ పక్కన పడాలి, పైపింగ్ మీద వేసేయద్దు. పైపింగ్ పక్కనే స్టిచ్ పడేటట్టు వేసేసుకోండి. ఇదిగోండి, అక్కడ కార్నర్ వచ్చింది కదా, కార్నర్ వచ్చేటప్పుడు అక్కడ కార్నర్ దగ్గర వరకు వచ్చి అక్కడ ఆపి అక్కడ ఒక కట్ పెట్టుకోండి. పైపింగ్ క్లాత్ కట్ చేయొద్దు. పైపింగ్ థ్రెడ్ దగ్గర కట్ చేయకుండా క్లాత్ కొద్దిగా కార్నర్లో కట్ అయ్యేటట్టు చిన్న కట్ ఇచ్చుకోండి. అలా కట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, అది కట్ చేశాక ఇటువైపు మీకు ఎలా షేప్ ఉంటే ఆ షేప్ వైపు తిప్పేసుకోండి. చూడండి, నేను సైడ్కి తిప్పుతాను. చూడండి, అలా తిప్పేశాక స్లోగా అక్కడ నెమ్మదిగా పైపింగ్ పక్కనే పడినట్టు స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఎక్కడ చూసారా కార్నర్స్ ఉన్నాయా, కార్నర్స్ దగ్గరకు వచ్చేటప్పుడు సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఫస్ట్ చూసామో అక్కడ ఒక గీత పెట్టుకోండి. అక్కడ వరకు వచ్చి ఆగాలి. చూడండి, స్టిచ్ వేసాక ఆ కార్నర్ దగ్గర వచ్చి చూడండి, ఏ షేప్ ఉంటే ఆ షేపు. డైమండ్ షేప్ కాబట్టి అక్కడ ఒక రౌండ్ షేప్ అయితే అవసరం లేదు, నార్మల్గానే అయిపోతుంది. ఇలా డైమండ్స్ కానీ ఏవైనా క్రాస్లు వచ్చేటప్పుడు అక్కడికి వచ్చాక అక్కడ క్లాత్ కూడా కట్ చేసేసండి. మెయిన్ క్లాత్ అదే లైనింగ్ క్లాత్ కూడా కట్ చేస్తే అక్కడ బాగా తిరుగుతుంది. పైపింగ్ థ్రెడ్ దగ్గర కాకుండా ముందున్న క్లాత్ కొద్దిగా కట్ చేయండి. మళ్ళీ కార్నర్ వచ్చింది చూసారా, అక్కడ డాట్ పెట్టుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్గా కార్నర్ అని మనకు ఐడియా వస్తుంది. పైపింగ్ క్లాత్ పక్కనే పడినట్టు స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ కార్నర్ వచ్చింది చూడండి, అక్కడ మళ్ళీ ఆపాను చూడండి, అక్కడ మళ్ళీ కట్టించుకోండి. ఇది డైమండే కాదు, మీది ఏ షేప్ ఉంటే అలాగే కార్నర్స్ వచ్చే దగ్గర సూదన్న నీడిల్ని లోపల పెట్టుకొని పైకి అక్కడ తిప్పండి. ఎక్కడ షేప్ ఎలా ఉంటే అలా తిప్పి మళ్ళీ కుట్టండి. మళ్ళీ షేప్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ నేను పెట్టుకున్నా, మార్కింగ్ పెట్టుకుంటే అక్కడ కనిపిస్తుంది మనకు అనమాట. అక్కడ వరకు వచ్చి ఆగాలి అని తెలుస్తుంది. మళ్ళీ చూడండి, మళ్ళీ కట్ పెట్టుకున్నా. మొత్తం కుట్టాక సేమ్ మళ్ళీ రివర్స్ మళ్ళీ నెక్ దగ్గరకు వచ్చాను. ఆ నెక్ దగ్గర మనకి డోరీ వేసుకొని, డోరీ కావాలంటే డోరీ పెట్టుకోండి, లేదు బటన్ కావాలంటే ఉక్ పెట్టి బటన్ పెట్టుకోవచ్చు. లేదు ఫ్రంట్ హుక్స్ కాబట్టి నార్మల్ కలిపి కుట్టేసి కూడా బటన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏమవ్వదు. వీళ్ళు డోరీ పెట్టమన్నారు కస్టమరు, అందుకని నేను అక్కడ డోరీ పెట్టుకుంటున్నా. అక్కడ చూడండి, మళ్ళీ అక్కడ కార్నర్కి వచ్చేసరికి మళ్ళీ నేను కట్ చేస్తున్నాను చూడండి, మీకు చూపిస్తున్నా. అదండి, ఓన్లీ క్లాత్ కట్ చేయాలి, పైపింగ్ థ్రెడ్ వద్దు. కట్ చేసాక అక్కడ కొద్దిగా టఫ్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త నెమ్మదిగా చేసేసుకోండి. మళ్ళీ మార్కింగ్ పెడుతున్నాం చూడండి మీకు కనిపించడం కోసం.
ఆ మార్కింగ్ ఎంత అయితే అలా డిస్టెన్స్ ఉందో అలా డిస్టెన్స్ మీద వేసేసుకోండి స్టిచ్. మొత్తం నెక్ అంతా వేసేసుకోండి. నెక్ షేప్ ఎలా ఉందో అలా వేసేసుకోండి. ఇన్విజిబుల్ అయితే ఫస్ట్ లైనింగ్ మీద వేసి కుట్టేసుకొని దీన్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కుట్టేసుకోవాలన్నమాట. నార్మల్ పైపింగ్ అంటే బయట మొత్తం స్టిచ్ చేసాక బయట నుంచి వేయాలి. ఇలా వేస్తేనే నీట్గా బోటిక్ ఫినిషింగ్ ఉంటుంది. నీట్గా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసి మెయిన్ క్లాత్ మీద వేసి కుట్టుకోవాలంటే చూడండి అక్కడ. ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. అక్కడ కార్నర్స్ కరెక్ట్గా రావాలంటే అక్కడ ఎక్కడైతే పైపింగ్ క్లాత్ ఉందో పైపింగ్ నుంచి బయటికి ఒక కుట్టు వేసుకోండి. పైపింగ్ మీద పడేటట్టు కాకుండా జస్ట్ లోపల నుంచి బయటికి ఒక కుట్టు అనమాట. ఒక కుట్టు వేస్తే ఏంటంటే అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కార్నర్ షేప్ వస్తుంది. చిన్న ట్రిక్ ఇది, ఒకసారి ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. కార్నర్ షేప్స్ బాగా కనిపిస్తాయి. కార్నర్ లాగా అంటే రౌండ్లా రాకుండా కార్నర్లా కనిపిస్తుంది అన్నమాట. స్క్వేర్ నెక్ అయినా ఏ నెక్ పెట్టుకున్నా బాగా నీట్గా అనిపిస్తుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇంకా పైపింగ్ క్లాత్ ఎలా రెడీ చేసుకోవాలనే వీడియో కూడా పెట్టాను. పోట్లీస్ బటన్స్ కుట్టేది అన్నీ పెట్టాను చూడండి. అది లోపల నుంచి బయటకు జస్ట్ సింగిల్ కుట్టు వస్తే సరిపోతుంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు కనిపించడం కోసం. ఎంత మార్క్ చేస్తుంటుంది. ఆ లోపల నుంచి బయటికి ఒక్క కుట్టు జస్ట్ అలాదండి. లోపల నుంచి బయటికి ఒక స్టిచ్ అంతే. అది మీకు పడిందా లేదో చెక్ చేసుకోండి. పడకపోతే ఇంకోసారి వేసేసుకోండి అంతే. అలా వేసుకుంటే మీకు రివర్స్ కుట్టేటప్పుడు అది నీట్గా కార్నర్ షేప్ కనిపిస్తుంది. చూపిస్తున్నా కదా, జస్ట్ అంతే. అక్కడ 3 సైడ్లు కూడా అలాగే ఎన్ని కార్నర్స్ వస్తే అన్ని వైపులు కూడా వేసేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా బ్లౌజ్ ఎలా కుట్టాలో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా వీడియోస్ చేశాను. అవి వీడియోస్ చేసున్నాయి, అప్లోడ్ చేస్తాను. చూడండి, కార్నర్ వచ్చేటట్టు కుట్టేసుకోండి. మొత్తం రెడీ అయ్యాక మీకు చూపిస్తాను చూడండి. అలా కార్నర్ పెట్టడం వల్ల ఎంత నీట్గా వస్తుందో తర్వాత లాస్ట్కి చూద్దురు కానీ ఎలా ఉంటుందో చూడండి. ప్రతి కార్నర్ దగ్గర ఒక్క చిన్న కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుందండి. దీన్ని తీసి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద వేసేసుకోండి. మెయిన్ క్లాత్ అనేది రివర్స్ ఒరిజినల్ పైకి ఉండాలి, రివర్స్ అనేది కిందకు ఉండాలి. ఈ పైపింగ్ అనేది లోపలికి ఉండాలి, మామూలు క్లాత్ బయటకు ఉండాలన్నమాట. పైపింగ్ ఎటువైపు ఉందో అది లోపలికి ఉండాలి. అంటే మెయిన్ క్లాత్ పైపింగ్ ఉండే సైడ్ లోపలికి ఉండాలి. నేను ఎలా పెట్టాను చూసారా, ఆ విధంగా పెట్టేసుకోండి. నేను ఎలా పెట్టానో అదే విధంగా అలా పెట్టేసి నీట్గా సర్దుకోండి. క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పరిచేసుకోండి. పెట్టి పిన్నులు పెట్టేసుకోండి, మీకు కదలకుండా ఉంటుంది. కొన్ని పిన్నులు తీసి ఉంటాయి కదా గుండు సూదులు, అది పెట్టేసుకున్నారంటే కదలకుండా ఉంటుందన్నమాట. నీట్గా కుట్టేటప్పుడు మనకి సైడ్లో వెళ్ళిపోకుండా నీట్గా వస్తుంది.
మొత్తం నీట్గా పెట్టేసుకోండి. బ్లౌజ్ని చూసుకోండి, మళ్ళీ నీట్గా పెట్టకపోతే హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. నీట్గా సర్దుకున్నాక ఒక 4-5 దగ్గరలో అల్పీలు పెట్టేయండి, గుండు పిన్నులు మొత్తం పెట్టేసేయండి. కదలకుండా నీట్గా వస్తుంది అన్నమాట. కుట్టేటప్పుడు షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది, మళ్ళీ సైడ్ ఇటు అటు వెళ్ళిపోకుండా కరెక్ట్ షేప్ వస్తుంది. చూడండి, మొత్తం నేను పెట్టేశాను పిన్నులు. ఇప్పుడు పైనుంచి మొత్తం కుట్టేసాయండి. ఇప్పుడు పైనుంచి చూడండి, నేను మొత్తం ఇంకా కార్నర్లో కూడా కదలకుండా మొత్తం పెట్టేశాను. ఇంకా ఇలా పెట్టేసుకుంటే నీట్గా కదలకుండా ఉంటుంది కదా. ఇప్పుడు పైపింగ్ క్లాత్, ఇప్పుడు నేను పైపింగ్ కుట్టాను కదా, అది వేరే కలర్ వేసుకున్నారనుకోండి, పైపింగ్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో కుట్టుకుంటే మీకు బయటకు అనమాట కనిపిస్తుంది థ్రెడ్. ఆ థ్రెడ్ ఎక్కడైతే మీరు వేసుకున్నారు స్టిచ్, అదే స్టిచ్ మీద పడేటట్టు కుట్టేసుకోండి మొత్తం. సేమ్ అదే మీ పైపింగ్ అయితే ఏ కలర్ వేసారు కదా థ్రెడ్, అదే థ్రెడ్ బయటికి అన్నమాట కనిపిస్తుంది. ఆ థ్రెడ్ మనం వేరే కలర్ వేసాం కాబట్టి బ్లౌజ్ కలర్ పెట్టేసుకొని మొత్తం వేసేసుకోండి. కుట్టు మొత్తం వేసుకుంటే నీట్గా మనకి స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా, సైడ్కి వెళ్ళిపోకుండా నీట్గా వస్తుంది అన్నమాట స్టిచ్. మనం కుట్టిస్తాను, మొత్తం అయిపోయింది. పైనుంచి స్టిచ్ పిన్నులు పెట్టుకున్నాం కదా, కదలకుండా ఉంటుంది. ఆ కార్నర్స్ తిరిగేటప్పుడు కొద్దిగా పైకి నీడిల్ లోపలికి పెట్టి పైకి లేపి తిప్పండి, ఇటు వైపు తిప్పి అప్పుడు స్టిచ్ వేయండి. అప్పుడు ఏంటంటే కార్నర్స్ కరెక్ట్గా బాగా స్టిచ్చింగ్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మొత్తం తీస్తాను కదా, పైనుంచి చూసారా ఎంత నీట్గా పడిందో, అలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఒక ఖర్చు ఎంత అవుతుందో బయటకి కొద్దిగా ఖర్చు ఉంచేసి మొత్తం కట్ చేసేసేయండి. కట్ చేసాక కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టుకోండి మొత్తం. మొత్తం ఖర్చును కట్ చేసేసి అది కార్నర్ పైపింగ్ క్లాత్ కట్ చేసుకోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి అక్కడ. ఇప్పుడు షేప్ ఎలా ఉందో ఖర్చు బయటకు కొద్దిగా, ఇప్పుడు మన పైపింగ్ క్లాత్ ఖర్చు ఉంది కదా, అంత ఖర్చు ఉండేటట్టు చూసుకొని మొత్తం కట్ చేసేసేయండి. మొత్తం కట్ చేసాక కార్నర్స్ మొత్తం టక్స్ ఇచ్చేసుకోండి. దారం తెగకుండా టక్స్ పెట్టండి. కుట్టు వరకు వెళ్ళాలి అంతే, కుట్టు కట్ చేసేయకూడదు. అదే స్టిచ్ ఉందో ఆ స్టిచ్ కట్ చేయకుండా ముందంతా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నారంటే మీకు షేప్ అనమాట, ఏ షేప్లో కట్ చేస్తారో ఆ షేప్లో మంచిగా కార్నర్స్ అన్నీ తెగుతాయి అన్నమాట, నీట్గా ఉంటుంది. వీడియో ఎలా నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో వీడియో, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మొత్తం డక్స్ ఇచ్చేసాను చూసారా, మొత్తం డక్స్ పెట్టేసుకుంటానంట మీకు షేప్ అనమాట బాగా తిరుగుతుంది అన్నమాట. ఏ షేప్ ఉంటే ఆ షేప్ బాగా వస్తుంది. ఇక్కడ కార్నర్ తీసేటప్పుడు లోపల తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసేసుకోండి. పైపింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మనకి, మనం ఎలా అయితే తీసినామో అలాగ వచ్చేస్తుంది మొత్తం. చూసారా, మొత్తం పైపింగ్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మొత్తం అయ్యాక సేమ్ థ్రెడ్ పెట్టుకొని మొత్తం చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోండి. మేము ఒకటి అయితే సరిపోతుంది, లేదు మీరు డబల్ స్టిచ్ వేసుకుంటున్నారంటే పక్కన ఒక పాదం ఖర్చు వదిలేసి స్టిచ్ వేసేసుకోండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. చూడండి నేను మొత్తం రివర్స్ చేసేస్తున్నా అంతా. ఆ కార్నర్స్ దగ్గర ఇప్పుడు నేను ఎలా చేస్తాను అలా చేయండి. అక్కడ కొద్దిగా ఇలా చేస్తే కార్నర్స్ అన్నమాట కరెక్ట్గా కూర్చుంటాయి అన్నమాట. నీట్గా చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి టాప్ స్టిచ్ ఒకటి వేసుకున్నారంటే నీట్గా ఉంటుంది అన్నమాట. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు.
పైనుంచి అలా కొద్దిగా రఫ్ చేసి నీట్గా పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుని మీరు పక్కన ఇంకా మొత్తం బ్లౌజు అంతా చుట్టూ నార్మల్ బ్లౌజ్లాగా ఇంక మొత్తం కుట్టేసుకోవచ్చు. ఇంకా ఓకేనండి. ఇప్పుడు మెయిన్ శారీ బ్లౌజ్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో మొత్తం కుట్టేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఏమైనా బ్లౌజెస్లో డౌట్లు ఏమైనా ఉంటే చెప్పండి, నేను వీడియో తీసి పెడతాను. ఏమైనా మీకు కావాలనిపిస్తే వీడియో ఎలా కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వీడియో తీసి పెడతాను. మీకు ఎలా అనిపించాం? ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్.